నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న డిజిటల్ బుక్‌ని లాంచ్ చేశారు. మరి వైసీపీ కార్యకర్తలకి ఇదొక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుందని, ఏ కార్యకర్తను ఎవరు ఇబ్బంది పెట్టినా సరే ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలంటూ నిన్న వెబ్‌సైట్‌ను ఆయన లాంచ్ చేశారు. మరి ఈ డిజిటల్ బుక్ ఏంటి? మరి 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్‌ని తీసుకొచ్చారో అప్పుడు ఎగతాళి చేసి, మళ్ళీ వాళ్ళు బ్లూ బుక్ అది ఇది పేరు చెప్పి ఇప్పుడు మళ్ళీ డిజిటల్ బుక్ ని లాంచ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రెసెంట్ జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి. సార్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు సార్. మనం గతంలో చూసాం లోకేష్ గారు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా నేను రెడ్ బుక్ లో పొందుపరుచుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. మరి ఇప్పుడు దాని మాస్ కాపీని కొడుతున్నట్టుగానే ఉంది. గతంలో కూడా బ్లూ బుక్ అనేటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడేమో డిజిటల్ బుక్ ను వెబ్సైట్ ని లాంచ్ చేసి వైసీపీ కార్యకర్తలకి ఇదొక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది. మీకు ఎవరు ఏమి ఇబ్బందులు పెట్టినా ఈ వెబ్సైట్ లో ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేయండి. అది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి దీన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఈ డిజిటల్ బుక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం అండి. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటిది రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటుందండి. సో దాంట్లో స్వతంత్రంగా ఆలోచించి సొంత ఆలోచనతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయటం ఒకటి. అవి చేతకానప్పుడు ఇతరులను అనుకరించి వాళ్ళు చేసినటువంటి మళ్ళీ మళ్ళీ మనం చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండో పద్ధతిని అనుసరిస్తున్నారు. సో అనుకరించడంలో కూడా అభ్యంతరం పెట్టినటువంటి వాటిని అనుకరించడం అనేటువంటిది ఆయన చేస్తున్న తప్పండి. సో క్యాడర్‌కి అన్యాయం జరుగుతోంది అనే ఆలోచన ఆయన గనక ఉంటే ఎప్పటికప్పుడు ఇప్పుడే రంగంలోకి దిగవచ్చు. దానికేం రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇదంతా కూడా రాజకీయాలలో ఎప్పుడూ కూడా క్యాడర్‌ని ప్రోత్సహిస్తూ ఉండాలి నాయకుడు. అంటే వారికి ఒక రకమైనటువంటి భయం లేదు, నేనున్నాను అనేటువంటి అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం నాయకుడికుంది. అందులో భాగంగానే ఈయన చేస్తున్నటువంటి విషయం కానీ, దాంట్లో కూడా చూస్తే ఆయన ఇచ్చిన నంబర్ హైదరాబాద్ నంబర్‌గా ఉన్నట్టుగా ఉంది. రిపోర్ట్‌లో చూస్తే 040 అనేటువంటి ల్యాండ్‌లైన్ ఏదో నంబర్ ఉంది. సో ఆంధ్రాలో ఉన్న పార్టీకి, ఆంధ్రాలో ఉండి రాజకీయం నడిపి, ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకి హైదరాబాద్ స్థావరంగా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా నాకైతే అర్థం కాలేదు. దానికేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ. వీళ్ళే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని కూడా ఉద్దేశించి పలుమార్లు హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడానికి ఏ విధంగా అదే అదే ఇప్పుడు కాబట్టి ఆలోచనలు సరిగా ఇచ్చేవారు కానీ, లేదా గట్టిగా ఇలా వ్యవహరిస్తే మనకు గుర్తింపు వస్తుందని చెప్పేవాళ్ళు కానీ బహుశా ఆయన దగ్గర లేనట్టుగా కనిపిస్తోందండి. స్వతంత్రంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అంత స్థాయి ఆయన దగ్గర లేదు కాబట్టి, ఎక్కువ భాగం ఆయన సలహాదారుల మీదే ఆధారపడ్డారు. మరి ఆ సకల సలహాదారుడే మళ్ళీ ఇచ్చినటువంటి ఆలోచనో లేక ఎవరిచ్చినటువంటి ఆలోచనో కానీ, ప్రస్తుతానికైతే ఒక రకమైన ఉత్సాహం. సో క్యాడర్ ఎవరైతే ఎక్కువగా మేము అన్యాయానికి గురవుతున్నాము అని గనక అక్కడికి మెసేజ్‌లు ఇచ్చారనుకోండి, మన పేరు అక్కడ నమోదవుతుంది. పార్టీలో మనకు గుర్తింపు రేపు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రేపటి నుంచి వాళ్ళ కార్యకర్తలు విపరీతంగా దాంట్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్ని నమోదు చేసుకుంటారు, ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు, చర్య తీసుకోగలరు, ఎప్పటికి తీసుకోగలరు, ఇవన్నీ కూడా ప్రశ్నలేండి. అంటే 29 ఎన్నికల్లో తిరిగి మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు చర్యలు తీసుకుంటాము అని వారు ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయిలో కనబట్లేదండి ప్రస్తుతం. సో క్షేత్రస్థాయిలో ఒక సంవత్సరం గడిచిపోయింది ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి వైకాపా అనేటువంటిది. సో సంవత్సర కాలంలో చేసినటువంటిది ఏమిటి? ఎమ్మెల్యేలు చురుకుగా లేరు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు, కనీసం వాళ్ళ నియోజకవర్గాలలో అన్నా పర్యటిస్తున్నారా లేదా అనేటువంటిది అనుమానంగా ఉన్నటువంటి విషయం అండి. కొందరు ఏదైనా సీనియర్ నాయకులు అనుకోకుండా వెళ్తున్నారేమో. ఇలాంటి సమయంలో ఈయన ఇస్తానన్నటువంటి భరోసాకి ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటిది పార్టీ ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా కాకుండా మేము టెక్నాలజీ ఉంది కాబట్టి చేతిలో ఆ టెక్నాలజీని మేము యాప్ లాగా వాడుకుంటామంటే వాడుకోవచ్చు. అయితే దీనివల్ల పెద్దగా ఆశించిన ఫలితాలు కానీ ఆ డిజిటల్ బుక్ అనేటువంటిది రెడ్ బుక్‌కి వ్యతిరేకంగా లేదా రెడ్ బుక్‌కి అనుకరణగా ఉంది. ఈ డిజిటల్ యుగంలో ఉండేటువంటి ఇబ్బందులు చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా ఆయన గమనించుకోకుండా చేసేస్తున్నారు.
సాక్ష్యాలు సరిగా లేనటువంటి నమోదయ్యాయి అనుకోండి, ఎవరో ఒకడు చూద్దాం అసలు ఈయన ఏమాత్రం మనకు ఎక్నాలజ్ చేస్తాడనేటువంటి పద్ధతిలో ఇచ్చారనుకోండి, ఉమ్, ఇబ్బందులు పెరుగుతాయి కానీ తగ్గేటువంటి అవకాశం మాత్రం పార్టీకి కనిపించట్లేదండి. ఓకే సార్. అంటే ఇప్పుడు వైసీపీ క్యాడర్ చెల్లా చెదురు అవ్వకోకుండా వాళ్ళకి ఒక అభయహస్తం ఇవ్వడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి డిజిటల్ బుక్ పేరిట లాంచ్ చేస్తున్నారంటారా? అంతేనండి. ఇప్పుడు కార్యకర్తలకి నిజానికి యుద్ధం చేయడానికి కానీ అంత సత్తా కనపట్లేదు. సమస్యలు కూడా అంతగా వెతుక్కోవటంలో వాళ్ళు విఫలమవుతున్నారండి. అస్సలు సమస్యలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సమస్యలే అన్నీ తొలగించింది అనేటువంటిది లేదు. అయితే ఆయన ఇప్పుడు చెప్తున్నటువంటిది కూడా సమస్యల గురించి చెప్పండి అని చెప్పట్లే. ఆ యాప్‌లో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో అవి నాకు ఫోటోలు తీసి పెట్టండి. రోడ్లు ఎక్కడ బాగా లేవో పెట్టండి. ఎక్కడ అన్యాయం అది చెప్పట్లా. మీకు వ్యక్తిగతంగా ఏదన్నా జరిగితే, మిమ్మల్ని పోలీసులు వేధిస్తే, కేసులు పెడితే వాటిని మాత్రమే చెప్పమంటున్నాడు కానీ, ఇది ప్రజా సమస్యల గురించి చెప్పట్లా. వ్యక్తిగతమైన సమస్యలు, పార్టీ సమస్యల కోసమే చేస్తున్నారు తప్పించి, దీన్ని ఆయనే గనక లేదా ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవటము, లేదా ఒక రవాణా సౌకర్యం లేదు, రహదారి సౌకర్యం లేదు. ఇలాంటి ప్రజా సమస్యల గురించి నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఉంటే, ఆయనకి ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ వచ్చేదండి. సో, ఇప్పటికి కూడా వ్యక్తిగతమైన అంశాలు, కార్యకర్తల వ్యక్తిగతమైన అంశాల మీదే ఆధారపడి చేసేటువంటి పనుల వల్ల, కార్యకర్తల్లో హడావుడి పోటాపోటీగా పెట్టే ఇది కనిపిస్తుందండి రేపటి నుంచి. వాడు 4 పెట్టండి, నేను 5 పెడతాను, 6 పెడతానని. ఇలా తప్పించి నిజానికి ప్రజలకు మేలు జరిగేటువంటి యాప్ మాత్రం కాదండి ఇది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అంతే. సార్ 2024లో పార్టీ ఘోర ఓటమి చవిచూసిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చేది మనమే, ఇది స్పెషల్ గా కార్యకర్తల కోసం కొన్ని యాక్షన్స్ తీసుకుంటానని చెప్పి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకు ముందు కార్యకర్తలకు ఏం చేయలేదా? ఇదొకటి సార్. ఇంకొకటి, గతంలో ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా బటన్ నొక్కి ఏవైతే కార్యక్రమాలు చేశానో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నుంచే చేస్తాను అని చెప్పి కార్యకర్తలకి ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలను కూడా ఏ విధంగా చూడాలంటారు? అంటే రాజకీయ అనుభవాలేమి, పరిపాలనా అనుభవాలేమి 2 జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయండి. ఆ రోజుల్లో అంటే 2019లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్ర ఓటర్లు ఆయనకిచ్చారు. చిన్న వయసులో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబుని కాదని ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆయన చేసిన పెద్ద తప్పు ఏమిటంటే ఎవరిని కలవకపోవటం. ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు కాదు ఆయన్ని. కార్యకర్తలకి అసలు అవకాశమే లేదు. ఎప్పుడూ తన లోకంలో ఏదో తను బ్రతుకుతూ ఉండి, ఈ సంబంధాలనేటువంటివి పార్టీతో కానీ, నాయకులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ సరైన వ్యక్తిగత సంబంధాలు తీసుకోకపోవటం వల్ల ఎమ్మెల్యేలు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు ఇంక ఇతనితో లాభం లేదులే అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలను ఫాలో అయ్యారండి. సో, వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చాలా అన్‌పాపులర్ అయ్యారు. సో, ప్రజలకి విసుగు పుట్టేంత అంటే దోపిడీలు, ఇసుక దోపిడీ కానివ్వండి, ఏదైనా సరే గాలి తప్పించి. ఎందుకంటే గాలిని బంధించలేరు కాబట్టి దాన్ని మాత్రం ఏమి చేయలేదు గానీ, మిగతావన్నింటినీ కూడా వాళ్ళ సొంతం చేసుకొని, అంటే నియోజకవర్గంలో ఒక పని జరగాలంటే ఎమ్మెల్యేకి చెప్పాలి. ఒక బదిలీ కావాలంటే ఎమ్మెల్యేతో రికమెండ్ చేయించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు చేసి, సో, ఈ కనెక్షన్ ఏదైతే ఉండాలో ఎమ్మెల్యేలకి, నాయకులకి, ముఖ్యమంత్రికి ఉండాల్సిన కనెక్షన్ ఏవైతే ఉందో అది లేకుండా చేసుకున్నాడండి. దాని ఫలితంగానే ఎమ్మెల్యేలు ఒక రకంగా ప్రవర్తించారు. ఈయన ఒక రకంగా ప్రవర్తించారు. మొత్తం ఎన్నికల్లో దెబ్బతిన్నారు. సో, ఇప్పటికైనా అది తప్పనుకోని మాట్లాడుతున్నారా? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు విడిగా తనతో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు విడిగా కూర్చోబెట్టుకొని, ఏమిటి సమస్య? మనం వెళ్దామా? వద్దా? అదేదో పెద్దిరెడ్డి మీద వదిలిపెట్టారు అని ఎక్కడో వార్తలొచ్చింది. నిజమో కాదో కానీ, నువ్వుండగా మళ్ళీ పెద్దిరెడ్డి నాయకత్వం ఏంటి? పెద్దిరెడ్డి అనేటువంటి ఆయనే మీరు చెప్తే వినేటువంటి మనిషి గాని, ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థాయి ఉందా? సో, కాబట్టి తన మీద ఉన్న బాధ్యతను తప్పించుకోవడం అనేది తప్పు చేస్తున్నాడు. పెద్దిరెడ్డిని అనవసరంగా ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయం ఇది. ఆయన వెళ్ళదలుచుకుంటే మొన్ననే వెళ్ళుండేవాడు. ఆయన నిజంగా స్వతంత్రంగా వ్యవహరించే మనిషి అయ్యి ఉంటే, అసెంబ్లీకి మొదటి రోజే వెళ్ళేవారు. ఆయనకున్న వాగ్దాటి కానివ్వండి, ఆయనకున్న సత్తా అసెంబ్లీలో చూపించేవాడు. కనీసం కొంతమందిని పంపించి అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసుకోవటం అనేటువంటి పని కూడా ఆయన చేయలేకపోయాడండి. ఒకటిద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళుంటే ఏం జరిగేది అసలు చూసేవాళ్ళు కదా! వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా తాను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక నియంతలాగా వ్యవహరించి వాళ్ళతో పాటు దూరంగా ఉంచడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే అవి ఆయన త్వరగా పరిష్కరించుకోకపోతే ఇంకా ఇబ్బందుల పాలవుతాడండి. ఓకే సార్.
మరి ప్రస్తుతం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ క్యాడర్స్ ఎలా చెదరైపోతారా, పార్టీని విడిపోతారా అని చెప్పి భావించే ఇటువంటి డిజిటల్ బుక్ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.